పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి మరణము ఈ లోకానికే రక్షణ తీసుకుని వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. అయితే ఆయన మరణానికి కారకులైన వారు చాలా మంది ఆ రోజు ఉన్నారు. వారు చాలా స్వార్థ బుద్ధితో యేసుక్రీస్తు మరణానికి తీసుకువెళ్ళడానికి కార్యనిర్వాహం జరిగించినట్టుగా మనకు తెలుసు. అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు మరణంలో ఆయనను ఘోరాతి ఘోరంగా ఎలా మార్చాలని అనుకున్నారు అని ఆలోచన చేస్తే రాయబడిన మాటను మనం పరిశీలించాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 9వ వచన భాగాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. యేసు ప్రభు గారి యొక్క మరణం, ఆయన శిలువ మరణం అయిన వెంటనే ఆయనను ఎలా మార్చాలని అనుకున్నారు అంటే, భక్తిహీనులతో అతని సమాధిని జరగాలని చాలా మంది కోరుకున్నారట. అయితే దేవాది దేవుని యొక్క సంకల్ప ప్రకారము యోసేపు ధనవంతుని యొక్క సమాధిలో ఆయన ఉంచబడి ఉన్నాడు. ఆయన మరణానికి ముందు ఆయన ఎలా ఉన్నాడని భక్తుడు రాస్తూ ఉన్నారు అంటే, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. యేసుక్రీస్తు వారి మరణాన్ని ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు, ఇతడు ఒక భక్తిహీనుడు, ఇతడు ఒక పాపాత్ముడు అని అతని మరణాన్ని మార్చాలని చాలా ప్రయత్నించారు. ఎంతగా ప్రయత్నించారు అంటే, ఇతడు ఒక దేశద్రోహి అని, ఇతడు మతానికి వ్యతిరేకని, ఇలాంటి అనేకమైన పేర్లు కలిగి యేసుని హింసించి గాయపరిచి ఆయనను మరణానికి చేరువయ్యేలాగా చాలా మంది ప్రయత్నించడమే కాకుండా, అతని మరణము ముగింపు తర్వాత భక్తిహీనులతో పాటు ఆయన సమాధి చేయబడాలి అని, లేదా భక్తిహీనులతో కలిసిపోవాలని, ఇతడు ఆ భక్తిహీనులతో పాటు ఒక భక్తిహీనుడుగా ఉండాలని చాలా మంది ప్రయత్నించారు. అయితే దేవాది దేవుని సంకల్పము ఆ రోజు ఎలా నిర్ణయింపబడిందంటే, ఇదిగో ఆయన యందు విశ్వాసము కలిగిన వాడు, అలాగే అధికారులలో పెద్దవాడు అయినటువంటి యోసేపు అతని యొక్క దేహాన్ని అడిగి మరి సమాధి చేయబడడానికి, అది వరకు ఉంచబడని ఏ మనిషిని, ఏ శవాన్ని కూడా ఉంచబడని సమాధిలో ఆయనను ఉంచడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ఈనాటి ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు, ఆయన మరణాన్ని ఒక భక్తిహీనుల మరణంగా మార్చాలని చాలా మంది ప్రయత్నించారు. ఆ రోజు యేసుక్రీస్తు మరణాన్ని అలాగే మార్చాలని చాలా మంది ప్రయత్నించారు. ఈ రోజు కూడా చాలా మంది ప్రయత్నించిన వారుగా ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. ఎవరు ప్రయత్నిస్తారు అంటే, మతములో మగ్గిపోయిన వారు, మతాన్ని మాత్రమే ఇష్టపడే వారి